దురుద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేశారని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కూల్చివేయడం ఏపీ చరిత్రలోనే మాయని మచ్చని అన్నారు. టీడీపీ పతనానికి ఇదే నాందన్నారు సీదిరి అప్పలరాజు. మీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాడేపల్లిలో మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం అది కూడాను ఒక కాలువలో కట్టినటువంటి నిర్మాణం. దానిపైన కూడా మీరు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టు ఆదేశాలని గత ప్రభుత్వం గౌరవించింది కదా. ఈరోజు కనీసం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తారా? అంటే ఇంకా రాజ్యాంగంతో ఇంకా పని లేదా? న్యాయస్థానాలతో పని లేదా? జడ్జీలతో ఇంకా పని లేదా? మీరు ఏదనుకుంటే అదేనా? ఈరోజు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాశనానికి నాంది పలుకుతుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. మీరు చూసుకోండి, గత 3 వారాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం, గ్రామాల్లో ఉన్న సచివాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నాం, రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తూ ఉన్నాం, హెల్త్ క్లినిక్ను ధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రతి శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, రోడ్లను సైతం తవ్వేస్తూ ఉన్నారు, వ్యక్తుల మీద భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఓపిక పడతా ఉన్నాం మేము. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అధికారులను బలిపశం చేస్తూ ఉన్నారంటే మనం ఏ రాజ్యాంగంలోకి వెళ్తా ఉన్నాం? ఐపీసీ పోయి వైపీసీ వచ్చింది. ఎల్లో పీనల్ కోడ్ అంటారు.